ఏపీ వైసీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హెల్ప్ అనేది చాలా విచిత్రమైంది, చేస్తే మర్చిపోతారంటూ ట్వీట్ చేశారు ఆవిడ. హెల్ప్ చేయకపోతే గుర్తు పెట్టుకుంటారంటూ ట్వీట్ చేశారు. రోజాకు జగనన్న హ్యాండ్ ఇచ్చాడా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇక నెక్స్ట్ రోజా అరెస్ట్ అంటూ కూడా ప్రచారం తెర మీదకి వస్తోంది. పెద్ద ఎత్తున ఇప్పటికే వరుసగా వైసీపీ నేతల్ని అరెస్ట్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో రేపో మాపో ఇక నెక్స్ట్ రోజా వంతే కాబోతున్నట్టు కూడా చాలా మంది ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రోజా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఎన్డీఏ ప్రభుత్వంలో రోజా ఎవరిదైనా హెల్ప్ అడిగిందా అంటూ కూడా కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. అరెస్ట్ చేయకూడదు, అరెస్ట్ నుంచి దూరంగా ఉండాలని ఒక హెల్ప్ ఎవరి నుంచైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఆ ట్వీట్లో మనకు అదే అర్థమవుతుంది. అయితే మరోవైపుగా జగన్ ఆయన తనకి రోజాకి హ్యాండ్ ఇచ్చాడా అనేది కూడా ఒక ట్వీట్ పైన కామెంట్స్ వైరల్గా మారాయి. ఇక పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ఈ ట్వీట్ పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది రోజాకు సంబంధించిన ట్వీట్. అది ఒక ఫోటోని పోస్ట్ చేస్తూ హెల్ప్ అనేది చాలా విచిత్రమైంది, చేస్తే మర్చిపోతారు, చేయకపోతే గుర్తు పెట్టుకుంటారు అంటూ కూడా ఆ ట్వీట్లో మెన్షన్ చేశారు. సో ప్రెసెంట్ ఈ ట్వీట్ వైరల్గా మారిన నేపథ్యంలో పొలిటికల్ సర్కిల్లో రోజా పేరు మరోసారి తెరపైకి వచ్చింది. వైసీపీ నేత మాజీ మంత్రి రోజా ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హెల్ప్ అనేది చాలా విచిత్రమైంది, చేస్తే మర్చిపోతారు, చేయకపోతే గుర్తు పెట్టుకుంటారు. అంటే ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశారు? ఇంతకీ తన ఉద్దేశం ఏంటి? ఎవరిని ఉద్దేశిస్తూ చేశారు? అయితే దీని కింద కొన్ని కామెంట్స్లో అయితే జగన్ రోజాకి హ్యాండ్ ఇచ్చారు అనే ఒక కామెంట్ అయితే వచ్చింది. మరోవైపు తన అరెస్ట్ పర్వం తెర మీదకి రాబోతోంది, అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు రావడంతో తన ఎవరైనా ఎన్డీఏకి సంబంధించిన కూటమి నేతలు ఎవరైనా హెల్ప్ అడిగారా, నన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలి, లేకపోతే నన్ను కొంత రక్షించండి అంటూ హెల్ప్ అడిగారా అనే ఒక ట్వీట్ కూడా, ఈ ట్వీట్కి సంబంధించిన సారాంశం కూడా వస్తుందనే రకంగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా రోజా ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. మరి హెల్ప్ ఎవరిని అడిగారు, ఎవరు హెల్ప్ తను మర్చిపోయారు, లేదంటే తను చేసిన హెల్ప్ ఎవరైనా మర్చిపోయారా? ఇలా అనేక అర్థాలు అయితే వస్తాయి. మరిన్ని అప్డేట్ సురేష్ అందిస్తారు. సురేష్, ఏం జరుగుతోంది? వైసీపీ నేత మాజీ మంత్రి రోజా కొన్నేళ్ల పాటుగా, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 6 నెలల పాటుగా సైలెంట్గా ఉండిపోయారు. పెద్దగా పొలిటికల్ సర్కిల్ తన గురించి చర్చ లేదు. ఉన్న పలంగా ఇప్పుడు వంశీ అరెస్ట్, ఆ తర్వాత పోసాని కృష్ణమురళి, ఇంకా నెక్స్ట్ ఎవరు అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు రోజా పేరు తెర మీదకి వస్తోంది. సో రోజా పేరు తెర మీదకి రావడంతో తను ఈ ట్వీట్ చేశారనుకోవాలా, ఎలా అనుకోవాలి? మనం చూస్తున్నాం, హెల్ప్ అన్న ఈ యొక్క అంశం మీద ట్వీట్ చేసినటువంటి రోజా ఈ ట్వీట్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీని మీద అనేక రకాలైనటువంటి ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా దీని యొక్క ట్వీట్ ప్రాధాన్యత మనం చూసుకున్నట్లయితే 3 అంశాలు. ఒకటి, ఆమెకి పార్టీ ఇన్ఛార్జ్ ఏదైతే ముద్దుకృష్ణ నాయుడు తనయుడికి అప్పచెప్పబోతున్నారు అన్నది ఆల్రెడీ ఒక వైరల్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏదైతే కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా గాలి జగదీష్ కు అప్పచెప్తారన్నది ఒక వాదన. అదే రకంగా అరెస్ట్ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ అరెస్ట్ల పర్వం సాగుతుంది అంటూ కూడా ఏదైతే చక్కర్లు కొడుతుందో సమాచారం. దాని మీద కూడా నెక్స్ట్ రోజా అరెస్ట్ కాబోతున్న అంశం పట్ల కూడా ఎవరైనా హెల్ప్ అడిగిందా, లేకపోతే ఏదైతే కాన్స్టిట్యున్సీ పరంగా గతంలోనే ఏదైతే ఈ నగిరి నియోజకవర్గానికి రోజానే ప్రాతినిధ్యం వహిస్తారు, ఆమె ఇన్ఛార్జ్ గా ఉంటారని భావిస్తున్నటువంటి నేతలకి అంతా కూడా అధినేత ఏమన్నా హ్యాండ్ ఇచ్చాడా అన్న కోణంలో ఈ యొక్క 3 అంశాలు కూడా ప్రధానంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఉన్న నాయకులు కూడా ఏదైతే ఈ 3 అంశాల పట్లనే భావిస్తున్నారు. ఏదైతే అరెస్టా, లేకపోతే పార్టీ నుంచి ఇన్ఛార్జ్ గా వేరే వాళ్ళని ఇవ్వబోతున్నారా, లేకపోతే అధినేత కోరిన విధంగా సహాయం చేయడం లేదా అన్న ఈ 3 అంశాలు ప్రధానంగా ఈ యొక్క ట్వీట్ పరాన్ని నేతలకు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు చక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ అరెస్ట్ పరంగా కూడా ఏదైతే ఇప్పటికే గతంలో ఏదన్నా ఎవరికైనా హెల్ప్ చేసి అధికారం పార్టీలో ఉన్నప్పుడు హెల్ప్ చేసి ఇప్పుడు వాళ్ళంతా మర్చారా, ఇప్పుడు హెల్ప్ అడిగితే హ్యాండ్ ఇస్తున్నారా అన్న కోణంలో కూడా అనేక ఊహాగానాల కథనాలతో ఇటు నాయకుల్లో కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో కావచ్చు అనేక విపరీతమైనటువంటి ఊహాగానాలు అయితే ప్రజెంట్ చక్కలు కొడుతున్నాయని చెప్పండి మనం. రైట్ సురేష్, అంటే ఇప్పుడు ఈ ట్వీట్ చేయడం పైన వైసీపీ నేతల రియాక్షన్ ఏంటంటే హెల్ప్ ఎవరిని అడిగారు తను, లేదంటే తను ఎవరికైనా హెల్ప్ చేశారా? సో ఇలా అనేక అర్థాలు వస్తున్నాయి. ఒక ట్వీట్తో అనేక అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సందర్భంలో పొలిటికల్ సినారియోకి సంబంధించి మాట్లాడకుండా కేవలం ఒక కొటేషన్ లా కనబడుతోంది. దీని అర్థం ఎలా చేసుకోవాలి? పొలిటికల్ సర్కిల్లో ఈ ట్వీట్ పైన వైసీపీ నేతలకు ఎటువంటి చర్చ కొనసాగుతోంది? ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇటు అరెస్ట్ పరం కావచ్చు, ఏదైతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అన్నది రోజా అన్నది ప్రధానంగా కనబడుతున్నటువంటి పేరు. అయితే ఈ యొక్క అరెస్ట్ పరంగా ఎవరన్నా అది ఎన్డీఏ కూటమిలో నేతలు ఏమన్నా సహాయం అడిగిందా అన్నది భావన మాత్రం ఇటు వైసీపీ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క
అరెస్ట్ పరంగా ఈ పేరు ఎక్కువ వినబడుతున్న తరుణంలో ఖచ్చితంగా ఎవరన్నా సంప్రదించుండొచ్చు, వాళ్ళు ఇంకో హ్యాండ్ ఇచ్చి ఉండొచ్చు. ఏదైతే గతంలో ఈమె చేసినటువంటి ఏదో మాటలు కావచ్చు, లేకపోతే ప్రెస్ మీట్ల వ్యవహారాలు కావచ్చు, వీటన్ని దృష్ట్యా వాళ్ళు స్పందించకుండా పోయి ఉండొచ్చు అన్న కోణంలో కూడా పార్టీ నేతలతో ఒక చర్చ నడుస్తుంది. అయితే కేవలం ఈ యొక్క అరెస్ట్ పరంగానా, లేకపోతే ఏదైతే కాన్స్టిట్యున్సీలో ఇప్పటికే గాలి జగదీష్ ని నియమిస్తారన్న ఒక ప్రచారం కూడా ఎన్నికల్లో ఉంది. అయితే దానికి సంబంధించి కూడా ఏమన్నా జరిగిందా అన్నది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. అయితే ఏదైతే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అరెస్ట్ పరంగా మాత్రం ఎక్కువ ఊహాగానాలు అయితే వినబడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈమె ఎన్డీఏ కూటమి నేతలు ఎవరినో సంప్రదించింది, వాళ్ళు ఎవరూ కూడా ఈమెకి రెస్పాండ్ కాలేదు. గతంలో ఈమె సహాయం చేస్తుండొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు ఇంక చేయడం లేదు అన్న భావన కూడా ఏదైతే పార్టీ నేతలు అటు వైసీపీ నేతలు అంతర్గతంగా వాళ్ళు ఒకరి మీద ఒక ఇది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే నియోజకవర్గంలో కనబడుతున్నటువంటి పరిస్థితి. రైట్ సురేష్, సో మొత్తం మీద వైసీపీ నేత మాజీ మంత్రి రోజా ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. అసందర్భంగా ఇప్పుడు ఈ ట్వీట్ చేయడం పైన ఒక రకంగా ఇది కొటేషన్ లా కూడా కనబడుతోంది. సహాయం చేస్తే మర్చిపోతారు, చేయకపోతే గుర్తు పెట్టుకుంటారంటూ ట్వీట్ చేశారు ఆవిడ. అంటే దీని అర్థం ఏంటి? తనెవరినైనా సహాయం ఆర్జించారా, లేదంటే తనెవరికైనా సహాయం చేశారా, వారు ఇప్పుడు మర్చిపోయారా, లేదంటే అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది అటు ఏపీ రాష్ట్రంలో? మొన్న వల్లభనేని వంశీ, నిన్న పోసాని కృష్ణమురళి, తర్వాత ఎవరు అనంటే ప్రధానంగా తెర మీదకి వచ్చే పేరు రోజా పేరు తెర మీదకి వస్తుంది. ఈ నేపథ్యంలో తను ఆ ఉద్దేశంలో ఏదైనా ట్వీట్ చేశారా? ఇలా అనేక అర్థాలు అయితే వస్తున్నాయి. మొత్తం మీద వైసీపీ నేత రోజా ట్వీట్ పైన మీరేమనుకుంటున్నారు? సో నిజంగా మీ అభిప్రాయం ఏంటి? అట్ ది సేమ్ టైం రేపటి రోజున మళ్ళీ వైసీపీ నేతలు ఎవరో ఒకరు వరుసగా అరెస్ట్ అవుతున్నారు కాబట్టి నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారు? నెక్స్ట్ టర్న్ ఎవరిది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్